ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పూజలు కానీ భజనలు కానీ లేదా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ అప్పటికప్పుడు చేసుకునే అటుకుల పాయసం చాలా బాగుంటుందండి. నేనైతే మొన్న సందిగొప్పిళ్ళ పేరంటానికి చేసి తీసుకెళ్ళాను. అటుకుల్ని ఒక 5 నిమిషాలు అలా డ్రై రోస్ట్ చేసేసిన తర్వాత కడిగేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని సన్నగా తరిగిన ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ముక్కలు వేసేసుకుని అవి ఫ్రై అయ్యాక జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్లు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తురుము వేసేసుకుని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అదే బాండీలో 4 గ్లాసుల అటుకులకి 1.5 గ్లాసు బెల్లాన్ని తరుగు వేసేసుకుని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని బాగా బెల్లం కరిగిన తర్వాత స్టిక్కీగా అవుతుంది కదా, అప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి అటుకులన్నీ వేసేసి మొత్తం అంతా కలిపేసి దీనిలో ఇలాచీ పౌడరు కొంచెం మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేసేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ అవన్నీ వేసేసి కలిపేస్తే పాయసం రెడీ అండి. చేయటం చాలా సింపుల్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.